ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతుంది కె ధనశ్రీలక్ష్మి. ముఖ్యాంశాలు: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. రాష్ట్రంలో ఎరువుల సరఫరాను ప్రణాళికాబద్దంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. వార్తల వివరాలు: రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో బంగారు కుటుంబాల మార్గదర్శకులతో ముఖ్యమంత్రి ఈరోజు ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కింద దాదాపు 13 లక్షల బంగారు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించిందన్నారు. వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా గోపాల్పూర్ సమీపంలో తీరం దాటిందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. కోస్తాంధ్ర ప్రాంతంలో 35 నుండి 45 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. అత్యంత భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. రాయలసీమ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈరోజు కూడా సెలవు ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున నాగావళి నదిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో అధికారులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పలు సూచనలు చేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హెచ్చరికలు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని తెలిపారు. కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి పరీవాహక 13 జిల్లాల కలెక్టర్లతో విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక కార్యదర్శి జి. జయలక్ష్మి ఈరోజు శ్రవణ మాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని చెప్పారు. నిత్యావసర వస్తువులు, వైద్య, శానిటేషన్ సామగ్రిని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. కృష్ణానది ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరుగుతోందని జలవనరుల శాఖ కార్యనిర్వాహక ఇంజనీర్ రవికిరణ్ తెలిపారు. విజయవాడలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ బ్యారేజ్ నుండి మొత్తం 70 గేట్ల ద్వారా వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నామని చెప్పారు. రేపటికి వరద ప్రవాహం పెరిగే అవకాశముందని రవికిరణ్ తెలియజేస్తూ, కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పైన శ్రీశైలము, సాగరు అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా మనకి వరద వస్తున్నది. ప్రస్తుతం బ్యారేజీకి 3,80,000 క్యూసెక్లు వస్తుందండి. అలాగే మనకి వరద ఇంకా పెరిగే అవకాశం ఉంది. రేపు ఉదయానికి మనకి 6 లక్షల వరకు వెళ్ళే అవకాశం ఉంది. కృష్ణా జిల్లా కానీ, ఎన్టీఆర్ జిల్లా కానీ, గుంటూరు జిల్లా కానీ అందరూ కలెక్టర్లు కూడా వారితో మేము సమన్వయం చేసుకున్నామండి. అట్లాగే రెవెన్యూ వారు అందరూ కూడా కలెక్టర్ గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అందరం ఫాలో అవుతాం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. కృష్ణానది కరకట్ట వెంబడి పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని ఈరోజు ఒక ప్రకటనలో తెలిపారు. కరకట్ట ప్రాంతంలో గండిపడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సామాజిక మాధ్యమాల్లో వదంతులను నమ్మవద్దని మంత్రి పేర్కొన్నారు.
కృష్ణానది పరీవాహక ప్రాంతాల్లో ప్రజల కోసం ముందస్తుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర అన్నారు. విజయవాడలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలను ఆయన ఈరోజు పరిశీలించారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య లేకుండా లోతట్టు ప్రాంతాల్లో చేరే నీటిని మోటార్ల సాయంతో తోడివేస్తున్నామని చెప్పారు. బుడమేరు నీటి ప్రవాహంపై ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని ధ్యానచంద్ర తెలియజేస్తూ కృష్ణా నదిలో 2.5 lakhs అవుట్పుట్ ఉంది కాబట్టి మనకి కృష్ణా బెల్ట్లో వచ్చే అన్ని సచివాలయాలను కూడా హై అలర్ట్లో పెట్టడం జరిగింది. ఇది కాకుండా ఇప్పుడు బుడమేరు గురించి మాట్లాడితే పైన వెలగలేరు గేట్లో కూడా మన టీంని 24/7 పెట్టడం జరిగింది. ఎంటైర్ బుడమేరులో ఎలాంటి ఇష్యూస్ ప్రస్తుతానికైతే లేదు. అయినా ఈ బుడమేరు బెల్ట్ అలాగే ఏలూరు కెనాల్ పక్కన కూడా మనం సమన్వయంతో ప్రతి పాయింట్లో కూడా ఎక్కడెక్కడ వాటర్ వచ్చే అవకాశం ఉందో ఆల్రెడీ మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడము అండ్ అన్ని పాయింట్లు కూడా దాదాపుగా ఎంటైర్ కార్పొరేషన్లో 35 లొకేషన్స్లో రీహాబిలిటేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఎరువుల సరఫరాలో పొరపాట్లకు తావివ్వకుండా ప్రణాళికాబద్ధంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో ఎరువుల పంపిణీపై విజయవాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువుల కోసం పలు ప్రాంతాల్లో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి ప్రభుత్వం దృష్టికి వచ్చిందని చెప్పారు. ఇటువంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు ఇబ్బందులను గుర్తించి ఆయా ప్రాంతాలకు మార్క్ఫెడ్ గోదాములలో నిల్వ ఉన్న ఎరువులను త్వరితగతిన అందజేయాలని మంత్రి ఆదేశించారు. ఈరోజు ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా దేశ ప్రజలు ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తున్నారు. 1918 ఆగస్టు 19న మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ నగరంలో జన్మించిన ఆయన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించటంలో ప్రముఖ పాత్ర పోషించారు. భారత స్వాతంత్ర్య సాధన కోసం ఆయన ఎనలేని పోరాటం చేశారు. తన వాక్చాతుర్యంతో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు. గొప్ప పండితుడు, మేధావి అయిన శంకర్ దయాళ్ శర్మ స్వాతంత్ర్యానంతరం మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా, దేశ 9వ రాష్ట్రపతిగా పలు కీలక పదవులు నిర్వహించి దేశానికి సేవలు అందించారు. ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా ఆయన బాధ్యతలు నిర్వహించారు. 1999 అక్టోబర్ 9వ తేదీన తుదిశ్వాస విడిచారు. గ్రామ, వార్డ్ సచివాలయాల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి పాఠశాలలో ప్రత్యేక ఆధార్ శిబిరాలను నిర్వహిస్తున్నామని గ్రామ, వార్డ్ సచివాలయాల శాఖ సంచాలకులు శివప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రోజు నుంచి ఈ నెల 23వ తేదీ వరకు, అలాగే 28వ తేదీ నుంచి 30 వరకు మొత్తం 8 రోజుల పాటు పాఠశాలలో ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నామని తెలిపారు. రాష్ట్రంలో 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసున్న విద్యార్థులు ఆధార్లో బయోమెట్రిక్, ఫోటో వంటివి పాఠశాలలో నవీకరణ చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకు జనపనార సంచుల వినియోగాన్ని ప్రతి ఒక్కరూ అలవాటు చేసుకోవాలని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం పంచాయతీ కార్యాలయంలో గుడ్డ సంచులను ఆయన ఈరోజు పలువురికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామాంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ప్లాస్టిక్ నిషేధాన్ని సామాజిక బాధ్యతగా భావించి నిత్య జీవితంలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 125వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా సమీపంలో తీరం దాటిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో కృష్ణానది పరీవాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.